మంచిగా రావాలి. సతీష్ जानी अंगेंद्र देने इल्मो रस्ता लेते फोन చేస్తాను ఓకేనా విజయవంతం చేయాల్సిందిగా ఈ యొక్క హెల్త్ క్యాంప్ కట్రేడి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా. ఒక సంవత్సర కాలం అయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజా పాలన చాలా ఘనంగా నడుస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో. మరి గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు అందించినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటన్నిటి గురించి ప్రజలకు వివరించే విధంగా ప్రజాపాలన విజయోత్సవాలని మనం డిసెంబర్ 1 నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈరోజు సూర్యాపేట పట్టణంలోని మన సూర్యాపేట మున్సిపాలిటీలో ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీలో విజయోత్సవ డేగా ఈరోజు ప్రకటించుకొని పొద్దుటి నుంచి మనం చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల అన్నపూర్ణ గారికి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ గారికి కూడా కమిషనర్ గారు, చైర్మన్ గారు మరి పారిశుద్ధ్య సిబ్బంది గురించి ఆలోచన చేసి ప్రజాపాలన విజయోత్సవాల్లో సందర్భంగా ప్రతిరోజు సూర్యాపేట పట్టణంలో పారిశుద్ధ్యం నివారణకు కష్టపడుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటు క్యాంపు మన డిప్యూటీ డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. వారు కూడా కొంతమంది డాక్టర్ల బృందం వచ్చి పారిశుద్ధ్య కార్మికులకు వారికి బ్లడ్ టెస్ట్ అనుకోండి, షుగర్ టెస్ట్ అట్లాంటి కొన్ని రకాల టెస్టులు చేస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా దాదాపు 12 నెలల్లో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన తెలంగాణలో మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అనుకోండి, రైతులకు రైతు బీమా, రైతు భరోసా, 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ, విద్యుత్ సబ్సిడీ, గృహజ్యోతి అంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా పథకాలని అమలు చేస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలని ప్రజలకు అందించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మనం ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా నేను సూర్యాపేట పట్టణంలో కూడా ఇంకా పట్టణం అభివృద్ధి చెందడానికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ మధ్యనే మన రాష్ట్ర మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పట్టణం మీద టోటల్ గా అభివృద్ధికి సంబంధించిన ఒక ప్లాన్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది. డిఎంఎఫ్టి నిధులు కూడా ఒక 50 కోట్ల రూపాయలు అందించే విధంగా దామోదర్ రెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ విషయాలను మీకు తెలియజేస్తూ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. తెలంగాణ రాష్ట్రం కార్యక్రమాల్లో భాగంగా పొద్దునట్టు ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా అదేవిధంగా సూర్యాపేట పురపాలక సంఘం నుంచి మరియు పాల్గొనడం మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి
44వ వార్డు కౌన్సిలర్ గారు కక్కిరేని శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా కమిషనర్ గారు భారత అవార్డును కూడా తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉన్నదంటే ఆ ఘనత ఎవరికైనా దక్కాలంటే కూడా దానికి మూల స్తంభం లాంటి సూర్యాపేట మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల అందరికి కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆరోగ్యం మంచిగుంటేనే సూర్యాపేట పట్టణం మొత్తం కూడా క్లీన్ అండ్ నీట్ ఉంటుంది. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని కూడా గతంలో చాలా కార్యక్రమాలు, ఎందుకంటే వారి ఆరోగ్యం బాగుండాలని చాలా కార్యక్రమాలను తీసుకురావడం, వారి ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదే క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఇలా ముందుండాలి. ఎందుకంటే వారు మంచిగా ఉంటే ప్రభుత్వాలతో పాటు పాలన కూడా మంచిగా ఉంటుంది, పాలనతో పాటు కూడా పట్టణంలో శుభ్రత కూడా ఉంటాయి. కాబట్టి బొజ్జ నాగరాజు, ఇటు చూడమ్మా, ఇటు చూడు. ధరావత్ భిక్షం, భిక్షం, శ్రీమతి జె నాగలక్ష్మి,